హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సో స్టూడెంట్స్, మనం ఇందాకే ఈ 10 క్వశ్చన్స్ వాలిడేట్ చేసాం స్టూడెంట్స్. అది 10 minutes వచ్చింది, అంటే దాదాపుగా 11 minutes వీడియో అది. సో ఇప్పుడు నెక్స్ట్ 31st నుంచి మనం స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్. 31st నుంచి కావాలంటే ఇక టైం చూడండి, 12 minutes కనిపిస్తుంది మీకు. అది 11 minutes. నెక్స్ట్ మినిట్ మనం స్టార్ట్ చేసాం స్టూడెంట్స్. కంటిన్యూషన్ వీడియో ఇది. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సో మంచి లేటెస్ట్ చీట్ కోడ్స్ చెప్తున్నాను, మిస్ అవ్వకండి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ రాంగ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద రాంగ్. ఓకే, నెక్స్ట్ సిమిలర్, నెక్స్ట్ నియరెస్ట్. మనము ఇది గమనించాలి. మళ్ళీ సిమిలర్ ఆప్షన్ అనేది మనకి ఫస్ట్లో చూసుకోవాలి. కెమిస్ట్రీ అయితే ఫస్ట్ చూసుకోవాలి, ఫిజిక్స్ అయితే లాస్ట్ చూసుకోవాలి. లాస్ట్ సైడ్ నుంచి రావాలి. ఫస్ట్ సైడ్ నుంచి ఏమో కెమిస్ట్రీ, లాస్ట్ సైడ్ నుంచి ఏమో మనకి ఫిజిక్స్ రావాలి స్టూడెంట్స్. కెమిస్ట్రీ ఏమో ఫస్ట్ సైడ్ నుంచి రావాలి. సో ఇవి మీకు చెప్తే అర్థం కాదు, చీట్ కోడ్స్ నేను చెప్పేవి చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. అట్లీస్ట్ ఒక 5% ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు చీట్ కోడ్ వస్తుంది స్టూడెంట్స్. చూస్తే రాదు, చూసి మీరు డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళకండి ప్లీజ్. ఓకే, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నా లైక్ చేయట్లేదు. సో మీకోసమే చేస్తున్నాను. మీరు ప్రిపరేషన్స్ అయిన వాళ్ళకి ఎంతో కొంత మంచి మార్క్స్ రావాలని ఏదో నాకు తోచిన కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను స్టూడెంట్స్. కాబట్టి మీకోసం టైం స్పెండ్ చేసి వీడియో ఇస్తాం కాబట్టి లైక్ అయితే చేయండి. ఓకే, సో ఇది కంటిన్యూషన్ వీడియో. ఇప్పుడు ఇక్కడ మనకి సిమిలర్ ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 25 క్రిస్ క్రాస్, ఈ రెండు క్రిస్ క్రాస్ అవుతున్నాయి. ఈ రెండు అలా ఉన్నాయా? అలా లేవు. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతున్నాయి. ఇంత క్లియర్గా ఇచ్చారు కాబట్టి చూడండి, ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్. ఈ రెండింటిలో ఆప్షన్ ఉంటుంది. ఇంతకంటే సింపుల్ ట్రిక్ ఇంకోటి ఉండదు. అండ్ మనకి ఏది రైట్ ఆప్షన్ ఉండొచ్చు అంటే ఇక్కడ 5, ఇక్కడ 25 అవుతుంది. కాబట్టి మ్యాక్సిమంగా ఇది 90% ఇది ఆన్సర్ ఉండొచ్చు నా ఉద్దేశం. ఇది ఆన్సర్ ఉండొచ్చు అని. ఓకే రైట్, వాట్ ఎవర్ మనకి రెండింటిలో ఒక ఆన్సర్ అయితే పక్కా ఉంటుంది, అది ఫిక్స్. సో రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, వాలిడేట్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, నియరెస్ట్ వాల్యూ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 5, ఇక్కడ 10 డబల్ అవుతుంది కదా అని అనుకోవచ్చు. ఇది సిమిలరా లేకపోతే గమనించండి, 8, 9, 10 ఇది ఒక ప్యాటర్న్లో ఉంది. మీరు ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది డిపెండ్స్. ఇక్కడైతే నాకు కంటిన్యూషన్ ప్యాటర్న్ 8, 9, 10 అనేది ప్రిడామినెంట్ ప్యాటర్న్. ఇది ఈ ప్యాటర్న్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకోటి మనకి స్క్వేర్ తీసుకోవాలంటే 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4 ఇలాంటివి అయితే మనకి బాగా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. రైట్, కాబట్టి దీంట్లో ఇది కానీ ఒక ఆన్సర్ ఉంటుంది. దీంట్లో ఏది ఉండొచ్చు అంటే యావరేజ్ ఆన్సర్ తీసుకోండి. యావరేజ్ అంటే ఏంటి, దీంట్లో ఇది లోయెస్ట్, ఇది హైయెస్ట్, అంటే ఇదే ఆన్సర్ మనకు ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. కాబట్టి సో ఇది రైట్ ఆప్షన్ ఉంటుంది. మనం బ్లండర్ రాంగ్ ఆన్సర్ పెడదాం అంతే స్టూడెంట్స్. ఇది బ్లండర్ రాంగ్ అనేది మనం ఖచ్చితంగా తెలిసి ఉండాలి స్టూడెంట్స్, ఇది మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇలాంటి రియాక్షన్స్ ఎలాగాని చాలామందికి ఇదే. ఇక్కడ చూడండి, మనకి ఎంత క్లియర్గా గమనించండి. ఇక్కడ కార్బన్ 2 కార్బన్స్ తీసుకున్నాడు. ఇక్కడేమో టోటల్ ఇది డిఫరెంట్ ఉంది. రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఎంత క్లియర్గా మనకు కనిపిస్తుంది చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను చూపిస్తున్నప్పుడు సార్ ఈజీ క్వశ్చన్స్ చేస్తున్నారా మీకు అనిపించవచ్చు, ఎందుకంటే నేను చెప్తుంటే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, మీరు చేస్తే మాత్రం కష్టంగా ఉంటుంది స్టూడెంట్స్, ఇది మీరు గమనించండి. ఒక రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి వాలిడేట్ చేస్తున్నాను అంతే స్టూడెంట్స్. ఇంకో దీంట్లో ఆన్సర్ ఉంది. ఇదే ఆన్సర్ గట్ట తెలుస్తుందని ఇంకోటి అడగచ్చు, చెప్తానండి. ఇదన్నీ సింగిల్ కాంపౌండ్ ఇస్తున్నాడు, ఇది కూడా సింగిల్ కాంపౌండే ఉంటుంది, డబుల్ కాంపౌండ్ అనేది ఉండకపోవచ్చు అలాగా. ఓకే రైట్, సో వీటిల్లో రాంగ్ ఆన్సర్ ఏది? ఇక్కడ మనకి 4 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం వీటిలో చెప్పలేము. ఇలాంటివి మనం బలవంతం చేయొద్దు స్టూడెంట్స్, ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోండి. వీటిల్లో ఏది ఉండొచ్చు, ఇవి కూడా మనం చెప్పలేము. కానీ ఒక సెన్స్ ఏంటంటే ఇది మనకి ఆల్ఫాబెటిక్ ఏతో ఉంది, ఇది కూడా ఆల్ఫాబెటిక్ ఏతో ఉంది. కాబట్టి రెండిట్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు స్టూడెంట్స్, అంతవరకే. ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్. కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను, వాలిడేట్ చేస్తున్నాను. సో దాట్ ఈస్ స్టూడెంట్స్, దీంట్లో మనకి ఆన్సర్ ఉంది. ఇంకోటి కూడా చెప్పొచ్చు స్టూడెంట్స్, ఆక్సిడైజ్ ఇలా కూడా చూసుకోవచ్చు మనకి. ఓకే, ఎసిడిక్ అండ్ బేసిక్ ఇలా కూడా మీరు వెళ్ళచ్చు. ఓకే రైట్, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది సిమిలర్ అంటే ఇక్కడ చూడండి, పాసింగ్ హాట్ కోక్ స్టీమా ఎయిరా. ఇక్కడ 2 డిఫరెంట్ ఆప్షన్స్ పీపీ కనిపించిపోతుంది మనకి. ఇది మొత్తం 2
రాంగ్ ఆప్షన్స్. కాబట్టి రెండిట్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు, రైట్. ఇది నేను తయారు చేసిన పేపర్ కాదు, గవర్నమెంట్ పేపరే. దాంట్లో మనం ట్రిక్స్ చెప్తాం స్టూడెంట్స్. ఓకే, రాంగ్ ఆన్సర్ వచ్చేసుకుంటున్నాం, వాలెట్ చేస్తున్నాం. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది అంతే. నెక్స్ట్, సో ఇలాంటి ఆప్షన్స్ మనం చెప్పలేము, ఎందుకంటే ఈ రెండు సిమిలర్ ఇలాంటివి మనం తీసుకోవద్దు స్టూడెంట్స్, ఇవి రిస్క్ ఇవి. దీంట్లో అగైన్ ఇక్కడ చూడండి, క్లియర్గా చూసుకోండి, ప్రోపేన్ పీపీ, పెంటేన్ పీపీ, ఇంకా బ్యూటేన్ హెక్సేన్ 2 డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఆప్షన్ ఏది ఉండొచ్చు అంటే రెండిట్లో ఉండొచ్చు, రైట్, ఈ రెండిట్లో ఉండొచ్చు. కాబట్టి రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అగైన్ సేమ్ మనకు అలాంటిదే ఇచ్చారు చూడండి స్టూడెంట్స్. ఎంత మనకి కెమిస్ట్రీలో అంటే చూడండి, సేమ్ ఆప్షన్స్ ఇలా మీ పేపర్ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను స్టూడెంట్స్. అయితే చూడండి, బ్యూటేన్ 1 బ్యూటేన్ 2 బ్యూటేన్, ఇది రాంగ్ ఆన్సర్ ఉండొచ్చు, ఇది రాంగ్ ఆన్సర్ ఉండొచ్చు, రైట్. సో ఇది మీ టాలెంట్ అంతా, సిమిలర్ ఆప్షన్స్ కనిపెట్టడం మీ టాలెంట్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి రెండింటిలో ఒక ఆప్షన్ ఉండొచ్చు, రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, వాలిడేట్ చేస్తాను. దాట్స్ స్టూడెంట్స్, దీంట్లో ఉంది. ఒక్కటి గమనించిన స్టూడెంట్స్, మనకి ప్రీవియస్లో లెంతీ ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ లెంతీ ఆప్షన్స్ అవ్వవు. పాత చీట్ కోడ్స్ ఎప్పుడో పాతవి మీరు యూజ్ చేయకండి, కొత్తవి మీరు యూజ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, రైట్. చీట్ కోడ్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మనం స్టూడెంట్స్. కావాలంటే మన ప్లేలిస్ట్ చూసుకోండి, మనం కోవిడ్లో స్టార్ట్ చేసాం. మన చీట్ కోడ్సే అన్ని ఛానల్స్ వాళ్ళు కాపీ చేసి పెడుతున్నారు. సో మన దగ్గర నుంచి స్టార్ట్ అయిన చీట్ కోడ్స్ ఇవి. మేము పెట్టిన చీట్ కోడ్ 1 మిలియన్ వ్యూస్కి వెళ్ళి, అంతకంటే ముందు ఏ చీట్ కోడ్ లేదు. బెట్ కట్టి చెప్తాను స్టూడెంట్స్, ఇది చెప్తుంది మా గొప్పతనం కోసం కాదు, మాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అలాగా చీట్ కోడ్స్, నెంబర్ ఆఫ్ చీట్ కోడ్స్ మనం చెప్పాము, మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలాంటి ఏ క్వశ్చన్లో ఉండొచ్చు ఆన్సర్ అనేది మనం అగైన్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, చూసుకుంటే ఇక్కడ 2 సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఈ రెండు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మనం క్లియర్గా కట్గా చూసుకుంటే ఇక్కడ మనకి 4 సేమ్ ఉన్నాయి. ఇది పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ చూడండి, తీటా 2 తీటా, ఇక్కడ ఇంటెన్స్ కనిపిస్తుంది అగైన్, మళ్ళీ తీటా 2 తీటా. ఇట్లాంటివి మనం చెప్పలేము స్టూడెంట్స్. ఇలాంటివి మనం రైట్ తీసుకోవాలి. ఎక్కువ రిస్క్ వేసామంటే మాత్రానికి మనకి కష్టం అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇలాగ స్టూడెంట్స్. ఓకే, దీంట్లో కూడా మనం అగైన్ నియరెస్ట్ వాల్యూకి వెళ్ళొచ్చు. ఇక్కడ నియరెస్ట్ వాల్యూస్ కూడా మనం తీసుకుని కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక మనకి చూసుకుంటే ఇది 1 అంటే 1 అంటే ఏంటి, 0.1 అంటే ఏంటి, 10 అన్నట్టు. ఇక్కడ 0.30 ఉంది స్టూడెంట్స్. ఇది 20, ఇది 0.2 అంటే ఏంటి, 0.20 అన్నట్టు. కాబట్టి 0.10, 0.13 ఈ రెండింటిలో నియరెస్ట్ వాల్యూస్. ఇది మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఒకసారి వాలిడేట్ చేద్దాము. ఇది మొత్తం బ్లండర్, ఇది రాంగ్, ఇది. కాబట్టి మనం ఇది వాలిడేట్ చేద్దాం. దాట్స్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఇలాగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ 2 నియరెస్ట్ వాల్యూస్ అనుకుంటారు, తప్పు. ఎందుకంటే 1 13, ఇది 10 అన్నట్టు, ఇది 13 అన్నట్టు నియరెస్ట్ వాల్యూస్. ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో ఇది స్టూడెంట్స్. సో మీరు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏం చిరుకులు కావాలో అడగండి, మేము తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. బాయ్.